వెల్కమ్ టు ఎల్లో టీవీ. ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ దూకుడును అందుకోవడం ఎవరికి సాధ్యం కావడం లేదు. అంతా రాజకీయాలను ఒడిసిపట్టారు. తండ్రి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పొలిటికల్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్త వైరల్ అవుతుంది. నారా లోకేష్ విదేశీ పర్యటనకు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాడని, రహస్యంగా ఎందుకు వెళ్లాడని వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఓ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్ చూసిన ఎవరికైనా నారా లోకేష్ ఎక్కడికైనా వెళ్లాలంటే వైసీపీ పర్మిషన్ తీసుకొని వెళ్లాలేమో అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే గతంలోనూ ఇలానే ఆరోపించారు. నారా లోకేష్ వ్యక్తిగత పర్యటన కోసం జర్మనీ వెళ్తే అదేదో జగన్ కోసం కుట్ర చేయడానికి వెళ్లారని ఫీల్ అయిపోయింది వైసీపీ. ఇప్పుడు కూడా లోకేష్ వ్యక్తిగత పర్యటన కోసం వెళ్లారు. లోకేష్ మ్యారేజ్ డేను సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి అయినంత మాత్రాన లోకేష్ కు వ్యక్తిగత జీవితం ఉండదని వైసీపీ అనుకుంటుంది. ఆయన బాత్రూమ్ కి వెళ్లినా చెప్పి వెళ్లాలన్నట్లుగా వైసీపీ వ్యవహార శైలి ఉంటుంది. నారా లోకేష్ ఎవరెవరికి చెప్పి వెళ్లాలో అందరికీ చెప్పి వెళ్తున్నాడు. మంత్రిగా ఉన్నందున ఆయన కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ ఫార్మాలిటీని పూర్తి చేసి వెళ్తున్నారు. ఆయన ప్రభుత్వ ధనాన్ని పైసా వ్యక్తిగత పర్యటనల కోసం ఖర్చు పెట్టడం లేదు. ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి కూడా సొంత కారులోనే వెళ్తున్నారు. లోకేష్ ఏదో రహస్య పర్యటనలు చేస్తున్నారన్నది తెగ ఫీల్ అయిపోతున్నారు వైసీపీ నేతలు. జగన్ బెంగళూరులోనే ఉంటున్నారా, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఎవరికీ చెప్పడం లేదు. రోజు సాక్షి పత్రికలో జగన్ డైలీ షెడ్యూల్ ప్రకటిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నారా లోకేష్ పర్యటనల సమాచారం బయటకు ఎవరు లీక్ చేస్తున్నారన్నది కూడా టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వ్యక్తిగత సిబ్బంది నుంచి ఈ సమాచారం లీక్ అవుతుందా, లేకపోతే అతి కొద్ది మందికి తెలిసిన అధికార వర్గాల నుంచి ఈ సమాచారం లీక్ అవుతుందా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ లోకేష్ షెడ్యూల్ ను రెగ్యులర్ గా వైసీపీ వర్గాలకు చేరవేస్తున్నదన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇందుకోసం లోకేష్ చుట్టుపక్కల ఉన్న వారితోనే నిఘా పెట్టించినట్లుగా తెలుస్తుంది. లోకేష్ కదలికలపై ఇంతలా నిఘా పెట్టాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు? లోకేష్ ఎక్కడికి వెళ్లినా అధికారిక పర్యటన అయితే వెంటనే మీడియాకు సమాచారం ఇస్తున్నారు. వ్యక్తిగత పర్యటన అయితే గోప్యంగా ఉంచుకుంటున్నారు. ఈ విషయాలను కూడా నిఘా పెట్టి ప్రకటించి వైసీపీ ఎందుకు వివాదాస్పదం చేయాలనుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.